హైదరాబాద్ ఒక పెద్ద మహానగరం. ఇదే నగరంలో కూటికి గతి లేనివాడు కోటీశ్వరుడయ్యా. కొన్నిసార్లు కోటీశ్వరుడు సైతం కూడు లేక కుక్క సాగు చచ్చిపోయాడు. అలాంటి గొప్ప ఘనత ఉన్న ఈ మహానగరానికి సినిమా హీరోలు అవ్వాలని కట్టుబట్టలతో ఎర్ర బస్సు మీద వచ్చిన ముగ్గురు గోదావరమ్మ తల్లి అమాయకపు బిడ్డల కథే ఈ సూపర్ హీరోస్. ఈ జీవులని హీరోలుగా ఎలా చేసిందో మీరే చూడండి. హలో కెమెరామ్యాన్, కింద చూడు, కింద కింద. హీరో ఇక్కడ, ట్యూబ్స్ అక్కడ. అబ్బా, ఏంద్రా ఇది విచిత్రంగా ఉంది. మెట్రో అంటేనా చాలా బాగుందిరా. ఇవేం కంగారు పడక ఒక 2-3 సినిమాలు తీసేసి వచ్చి డబ్బులతోటి మన గోదావరి మీద కూడా మెట్రో స్టేషన్ కట్టేద్దాం. ఏమంటారా? కట్టించేద్దాం. దా ఆగండ్రా బాబు, నేను కూడా వస్తున్నా. హలో ఆటానా, ఈడేం తింటున్నాడు మరి లిల్లీ పుట్లాగా? అసో చూసి చాలదీవో, నేను ఉండేది ఇంతే. అన్నా యూసుఫ్ కూడా పోవాలి, వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి? యూసుఫ్ కూడా సినిమా వాళ్ళు ఉంటారు కదా, ఆడికి. వెళ్ళొచ్చు కానీ తమ్ముడు, కొంచెం దూరం. ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. మనిషి కొంత అవుతుంది మరి. ఎక్కడ పల్లెటూరు వచ్చావన్నా, కొంచెం చూడన్నా. సరే, 10 రూపాయలు తగ్గించి 290 ఇవ్వండి మీరు కాబట్టి. అన్నా ఏంటన్నా అది? నీ మాట నా మాట కాదన్నా. 200 తగ్గించి 90 తీసుకన్నా మంచిగుంటది. సర్లే కానీ తమ్ముడు, ఇంతకు మంది ఎవరు? మాదేమో పెద్దవరం, ఇడిదేమో అత్తిలి. ఏ ఎత్తులైతే నాకింతకు కానీ 100 తగ్గించి 200 ఇవ్వండి, తీసుకెళ్తాను. ఎక్కండి. అన్నా కొంచెం మెల్లగా పోనీ అన్నా. అదేంటి అప్పుడే వచ్చేసిందా? జర స్పీడ్ గా కొట్టాను, అందుకే తొందరగా వచ్చాం. ఇదేంటి, ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టుంది. అమ్మని అమ్మ, ఇందాక ఎక్కింది ఇక్కడే కదా. ఊరి నాగజు, మనం ఇందాక ఎక్కింది ఇక్కడే కదరా. వీడంటే ఇక్కడ దింపాడు. వీడు మళ్ళీ పప్పని చేశాడు రా. నిజమేరా సీన్గా. ఏంటన్నా గోదావరిలో ఎక్సగలగా ఉందా? అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడ దింపా? అది కాదు భయ్యా. ఏ ఆగండ్రా ఎరిపప్పలారా, హైదరాబాద్ అంటే అంతా ఒకలాగే ఉంటది. ఇదేమైనా పల్లెటూరు అనుకున్నావా? అవును భయ్యా, మనోడు చెప్పింది నిజమే భయ్యా. మనోడు ఫాలో అయిపోండి, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తాడు. ఫాలో మీ పొడుగు నా కొడకల్లారా. ఒరే నాగరాజు, రిస్కేసు ఒక డబుల్ బెడ్రూమ్ రెంట్ తీసేసుకుందామేంటి? యారు ఏమంటా? ఒరే ఆ రెంట్లు ఎక్కుంటే ఎంత ఉంటదండి? 1000-1500 దాక్కుంటాయిరా. 500 ఎక్కువైనా పర్లేదే, డబుల్ బెడ్రూమ్ తీసేసుకుందాం. ఒరే నాగరాజు, నీకో రూము నాకో రూము. మరి నాకు నువ్వేం బ్యాంక్ కట్టుకోకరా, నీ హైట్కి నీ పర్సనాలిటీకి బాత్రూమ్ సరిపోతులే. ఒరే నాగరాజు, కొడితే బుస్సు అంటావు నాకు కొడక. 3000 పెడితే ట్రిపుల్ బెడ్రూమ్ ఇది ఏసి కూడా వస్తుంది. ఫాలో మీ నా వెర్రి పప్పలారా. ట్రిపుల్ బెడ్రూమ్ అని చెప్పి పుట్టిన కొడుకు మీద పార్కులో తొంగడ పెడుతున్నాడు. అన్నా అన్నా నమస్తే అన్న, ఒక సెల్ఫీ తీసుకుంటా అన్న. అన్నా ప్లీజ్ అన్నా, ఇలా చూడన్నా. అది చూడండి రా, ఎప్పుడు పెద్ద సెల్ఫీ చూద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సెల్ఫీ కూడా తీసుకుంటున్నారు, వెళ్దాం పదండి రా. అరే మనం కూడా తీసుకుంటాం పదారా.
రే రిష్కా సెల్ఫీ కదా రే మనకి ఏదైనా ఛాన్స్ ఇస్తలేమో అడుగుదాం. పదరా. అన్నా మీరు సెలబ్రిటీనే కదా? I'm not celebrity. Big celebrity. అన్న మాకు చిన్న అవకాశం ఇవ్వు అన్న, మేము కూడా బాగా యాక్ట్ చేస్తామన్నా. వాట్? నాకు బాగా యాక్టింగ్ చేస్తారా? I'm top. I'm Turum. I'm Katti. I'm Ali. I'm Ili. ఎవరు కొత్త దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతే ఓడే ఆలోచించాలి. అవునన్నా మీరు మాట్లాడితే మీరులే. Of course, I'm yes sir. అన్నా ప్లీజ్ అవకాశం అన్నా. రోజుకి చాలా మంది అడుగుతారు, ఎంతమంది కానీ ఇవ్వాలి? వాట్ ఇస్ ఫక్? అబ్బా ఇది వచ్చాడు స్వామి. ఏయ్ ఏమో అంటున్నావు? ఈ మన వచ్చిన అంటే మూటి పగడడానికి వచ్చినట్టున్నారు. ఏమ్రా ఏదో పెద్ద సెలబ్రిటీ అంటున్నావు, పెద్ద సెలబ్రిటీ అంటున్నావు, బిగ్ సెలబ్రిటీ అంటున్నావు. నేనేం సెలబ్రిటీ అన్నా? నా మూడు చూసావన్నా? నేను సెలబ్రిటీ అన్నా కాదన్నా. రేయ్ వీళ్ళకి మోసం చేస్తున్నావారా? ఇంకోసారి ఎవరి దగ్గర సెలబ్రిటీ అని చెప్పినావు అనుకో కోసేస్తా కాయలు, అర్థమవుతుందా? ఏమంటున్నా? యాడికెళ్ళి వచ్చారు మీరు? ఎవరితో మాట్లాడుతారు తెలుసా? పుండా కోరాడు, బట్టే వాజగాడాడు, గల్లీకి ఒకడు ఉంటాడు ఇట్లాంటోడు. ఇట్లాంటి లుచ్చా నా కొడుకులు గల్లీకి ఒక్కొక్కడు ఉంటాడు. మీరు నమ్మిర్రా మీ జీవితాలు ఖరాబ్ అవుతాయి. ఏదైనా పని చేసుకొని బతకండి, పోండి. ఎలా నాగరాజు ఆగిపోయావే? కాళ్ళు లాగుతున్నాయా? అది కదే టాయిలెట్ అర్జెంట్ వచ్చేస్తుందిరా. రే అది కూడా టాయిలెట్సా? రా పూసేద్దాం, నాకు అర్జెంట్ చేద్దాం. ఒరే సీన్గా నువ్వేమో టాయిలెట్స్ అన్నావా? ఇక్కడ చూస్తే ఒక్క బాత్రూమ్ కూడా లేదేంట్రా? ఒరే తింగర్ నా కొడక, ఇది హైదరాబాద్ పెద్ద సిటీ. ఇక్కడ మన పల్లెటూర్లకి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన పోసుకొనివ్వర్రా. అందుకే ఇంటి ముందులా టాయిలెట్స్ పెడతారు. మనం సైలెంట్ గా పూసుకోవాలి. ఏదో ఫోటో ముందు పూసుకో. ఎవరు మీరు? నాగరాజు బ్యాట్ ట్రైన్ పట్టల మధ్య ఇరుక్కుపోయిందిరా. ఒరే ముంచేసావు కదరా, జాతక లాక్కురా బాబు, లేకపోతే టమాటో పులుసు కారిపోతుంది. అసలు ఎవరు మీరు? గేట్ దగ్గర ఏం చేస్తున్నారు? అంటే అది టాయిలెట్స్. టాయిలెట్స్ ఏంటి? అయినా టాయిలెట్స్ ఎక్కడ ఎందుకు ఉంటాయి? ఇవి రెంట్ రూమ్స్. ఒరే వాడేంటి అక్కడ పట్టుకున్నాడు? ఒరే టూలెట్ ని టైలెట్ అనుకుని పోస్తారా ఏంట్రా? అదేంటిది? అబ్బే మాకు తెలియదా ఏంటి? టాయిలెట్స్ ఎందుకు పోతాం? టిఓఎల్ఈటీ అంటే టూలెట్ అని. ఇక్కడ రూములు రెంట్కి ఇస్తాడు, మాకు బాగా తెలుసు. అమ్మ నా కొడక. అంతే కదా బావా? అంతేగా. అంటే రూమ్ రెంట్కి ఇస్తారా? ఇస్తాను. నీకే రూమ్ కావాలి? మాకు డబుల్ బెడ్రూమ్ విత్ ఏసీ. చిన్న రూమ్ అయినా పర్లేదు, చిన్న ఫ్యాన్ ఉన్నా సరిపోద్ది. ఒకే ఒక రూమ్ ఉంది, రెంట్ 4000. మాకోకే. 4,000 ఇచ్చాను రా. ఆగండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కొంపతీసి 100 రూపాయలు ప్రామిస్ సంతగా కనిపెట్టమంటారేంటి? అవేం కాదు గాని రూమ్ లో నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో అమ్మాయిలు. 10 గంటలకల్లా గేట్ మూసేస్తాం. మీకు ఓకేనా? ఒక్కొక్క మేడం. ఒక్క నిమిషం, లాస్ట్ రూల్. వారానికి ఒక్క రోజు మాత్రమే వాటర్ వస్తుంది, కేవలం 4 బకెట్లు మాత్రమే. అదే మీరు వారం అంతా వాడుకోవాలా, అది కూడా ఆదివారం మాత్రమే. మీకు ఓకేనా? ఏంటండి ఆంటీ మేడం, వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయా? అవును. అవే మేము వారం అంతా కడుక్కోవాలా? పిచ్చా నీకు? ఈ పొట్టుడు ముట్టుకే సరిపో, మేము ముట్లు కడుక్కోవాలా మూతులు కడుక్కోవాలా?
నువ్వు నీ అత బర్రి మొక్క వేసుకుని అత గేదె మొక్క వేసుకుని ఒరే నాగరాజు నువ్వు రెచ్చిపోకరా నన్ను వదులు, నన్ను రెచ్చగొక్కరు, నన్ను రెచ్చగొక్కు. ఎవరు కూడా తిమ్మురా ఏంటే ఇన్ని ఎవరెత్తనావేంటే, నీ ఎవరెత్తనావేంటి, నీ అమ్మ ఏచ్చి! దీని రూములు ఉన్న ఒకటే, డ్రైనేజీలు ఉన్న ఒకటే. ఏది నాకు ఊరి నీ అమ్మ పడవ కొంప ముచ్చావు కదరా. ఏయ్ ఎవర్రా మీరు? మందు కావాలా? వచ్చి కూర్చుంటారా? మందు కాదురా, మీకు స్టఫ్ తీసుకొచ్చాను.